ఈరోజైతే ఎంతో టేస్టీ మసాలా ఆలు కర్రీ తయారు చేసుకునే విధానం ఎలాగో చూసేద్దాం, వచ్చేసేయండి. సూపర్గా ఉంటుందండి. ఈజీగా ఈ కర్రీ అయితే రసంకి అండ్ సాంబార్కి కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుందన్నమాట. నార్మల్గా కూడా చక్కగా పెళ్ళిళ్ళు ఫంక్షన్లో మనమైతే తింటాం కదా ఆలు కర్రీ, ఆ టైప్ అనమాట. తయారు చేసుకునే విధానం చూద్దాం. కడాయి పెట్టి 4 స్పూన్లు అయితే ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాం. ఆనియన్స్ అయితే బాగా చిన్న ముక్కలు అయితే కట్ చేసుకుందామండి. చాలా చిన్నగా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. చాలా ఎంత చిన్నగా కుదిరితే అంత చిన్నగా, ఎందుకంటే ఆనియన్స్ ముక్కలు ఉంటే బాగోదు. బట్ అలాగని మిక్సీ పట్టి గ్రేవీకి వేస్తే కూడా ఈ ఆలు కర్రీలో టేస్ట్ బాగోదు. బట్ ఇలాగ అయితే చాలా బాగుంటుంది, ట్రై చేయండి. మనకి హోటల్లో అండ్ పెళ్ళిళ్ళలో తింటాం కదా, ఆ టైప్లో అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం ఆనియన్స్ అన్నీ మొత్తం కలర్ మారే వరకు అయితే బాగా కలిపేసుకుందాం. ఒక్క 2 నిమిషాలు మధ్య మధ్యలో ఆగుతూ అలా కలుపుతూ మధ్యలో ఆగుతూ కలుపుతూ ఉంటే సరిపోతుంది. ఆనియన్స్ అయితే బాగా కలర్ మారితే ఇంకొచ్చి ఆలు అయితే చిన్న ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాం. మరీ చిన్నవి కాదు, మరీ పెద్దవి కాదు. చక్కగా ముక్కలు అయితే బాగా ఉడకబెట్టి ఆలు అయితే పక్కన పెట్టేసాం కదా, తొక్క తీసి చక్కగా ముక్కలు కొంచెం పెద్దవి యాడ్ చేసుకుంది. ఎందుకంటే చిన్న ముక్కలు వేసుకుంటే మనం కలిపేటప్పుడు పేస్ట్ అయితే అయిపోతుంది. అలా పేస్ట్ అవ్వకుండా కర్రీ అయితే ముక్కలు ఉండాలంటే ఖచ్చితంగా బాగా ఆల్రెడీ బంగాళదుంపలు ఉడికిపోయాయి కాబట్టి కొంచెం పెద్ద ముక్కలు అయితే ఉంచేసుకుందాం. అవి మధ్య మధ్యలో గ్యాప్ ఇస్తూ కలుపుతూ వెళ్తే సరిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. ఒక్కసారి ట్రై చేయండి. స్కిప్ చేయకుండా వీడియో చూస్తే మీకైతే అర్థమవుతుంది. చూసేటప్పుడు ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోవద్దు. కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ మీకైతే నోటిఫికేషన్ వస్తాయి. ప్లీజ్ లైక్ అయితే ఇచ్చేసేయండి. మధ్య మధ్యలో అలా కలుపుతూ ఉంటే మనకైతే దగ్గర అడుగు పట్టకుండా ఉంటుంది. అడుగు పట్టకుండా అయితే మాత్రం ఆలు అయితే కంపల్సరీ అడుగు పడుతుందండి. ఆలు అడుగు పట్టకుండా ఉండాలంటే మనకి ఆయిల్లో పెట్టినా కానీ అలా కలుపుతూనే ఉండాలి. ఇంకొచ్చి టమాటాలు కూడా చిన్న ముక్కలుగా కట్ చేశాను. అవి కూడా చాలా చిన్నగా కట్ చేశానండి. ఎందుకంటే ఆలు ఉడికిపోయాయి కదా, తొందరగా కావాలంటే టమాటా ముక్కలు చాలా చిన్నగానే కట్ చేసుకోవాలి. ఇంకా టమాటా ముక్కలు కూడా యాడ్ చేసి ఆయిల్లో పెట్టి అయితే బాగా కలిపేసుకుందాం. మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే ఎప్పుడు కూడా ఆలు కర్రీ అయితే ఎక్కువ అడుగు పెట్టేస్తుందండి. అలా అడుగు పట్టకుండా ఉండాలంటే ఖచ్చితంగా కలుపుతూనే ఉండాలన్నమాట. మధ్య మధ్యలో చక్కగా ఇలా కలుపుతూ ఉంటే దగ్గరికి అయితే అయిపోతే 2 నిమిషాలు వేడి తగిలేటప్పుడు టమాటా ముక్కలు ఉడికిపోతే బాగా చిన్న కోసుకున్నాం కదా, అందువల్ల అని చెప్పేసి ఇలా మధ్యలో కలిపేసుకుంటూ ఉంటే సరిపోతుంది చక్కగానే. చూసారా, అలా మూత కూడా పెట్టక్కర్లేదండి. మనకు అలా కలుపుతూ వెళ్ళిపోతాము. మధ్య మధ్యలోని మూత కూడా అవసరం లేదు. అంతేనండి, చాలా ఈజీ ప్రాసెస్. కానీ ఇంగ్రీడియంట్స్ పర్ఫెక్ట్గా యాడ్ చేస్తేనే టేస్ట్ ఎగ్జాక్ట్గా సెట్ అవుతుంది. 2 స్పూన్లు అయితే ఆలు ఎక్కువే తీసుకున్నాం కాబట్టి కారం, 2 స్పూన్లు అయితే పసుపు, అండ్ 1 స్పూన్ అయితే ధనియాల పౌడర్, అండ్ 1 స్పూన్ అయితే గరం మసాలా తీసుకున్నాను. అన్నీ యాడ్ చేసి అయితే మనం బాగా కలిపేసుకుందామండి చక్కగానే. ఒక 2 స్పూన్లు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, నేను కారం పసుపు వేసి బాగా అయితే మిక్స్ చేశాను. ఆ ధనియాల పౌడర్ కూడా యాడ్ చేశాను కదా, 2 స్పూన్ల అల్లం అయితే తీసుకున్నాను. ఎప్పుడైనా మీరు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని ఇలా ట్రై చేయండి. పచ్చి వాసన పోతుందని ఫస్ట్ వేస్తే యాడ్ చేస్తారు కదా, అలా కాదండి. ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. ఏ కర్రీ చేసినా కానీ కారం, ఉప్పు, మసాలాలు వేసిన తర్వాత మీరు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ యాడ్ చేసి చూడండి. దాని టేస్ట్ ఏంటో మీకైతే తెలుస్తుంది. ఖచ్చితంగా ఏ కర్రీ వండినా మనకి చికెన్ కర్రీలా ఉంటుంది. 1 స్పూన్ ధనియాల పౌడర్, 1 స్పూన్ గరం మసాలా అయితే యాడ్ చేశాను. చక్కగా అయితే కలిపేసుకుందామండి. ఎంతో టేస్టీగా ఉంటుంది ఇలా చేస్తే. ఆలు కర్రీ ప్రతి ఒక్కరూ చేయొచ్చు. బట్ ఈ ఇంగ్రీడియంట్స్ ఇలా పర్ఫెక్ట్గా చేస్తే ఆ టేస్టే వేరే లెవెల్లో ఉంటుందన్నమాట. అందుకనే అన్నిసార్లు అయితే పర్ఫెక్ట్గా చేసుకోండి. ఇంగ్రీడియంట్స్ కరెక్ట్గా యాడ్ చేసి చెప్తున్నాను. కొంచెం కొత్తిమీర అయితే దించే ముందు తర్వాత వేయచ్చు. ఇప్పుడు వేస్తే ఆ కొత్తిమీర కొంచెం ఈ వేడి తగిలేటప్పుడు ఆ ఫ్లేవర్ కర్రీలో కూడా వస్తుంది. ఏ చికెన్ కర్రీ కన్నా కానీ కొన్ని కర్రీస్కి అయితే కొత్తిమీర ముందైతే యాడ్ చేసుకోండి. చక్కగా కొంచెం వాటర్ అయితే బాగా కలిపేసి వాటర్ యాడ్ చేసుకున్నాం. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఆయిల్లో పెడితే ఆలు కర్రీ ఎప్పుడు అన్నా కూడా మాడుతుందండి. ఎప్పుడు సిమ్లో పెట్టి మనం చూసుకోవాలి. వాటర్ అయితే యాడ్ చేసాను, బాగా కలిపేసాం. కాసేపు అయితే దగ్గరికి అయ్యే వరకు మూత అయితే పెట్టేసుకోవాలి. బట్ సిమ్లోనే ఉంచాలంటే ఆలు కర్రీ అడుగు పట్టకూడదంటే ఎలాంటి నాన్ స్టిక్ ప్యాన్ అన్నా కూడా ఆలు కర్రీ అడుగు పెట్టే చాయిస్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సాల్ట్ అయితే తగినంత యాడ్ చేసుకొని మూత పెట్టేసుకుంటే చూసారా, దగ్గరికి అయితే అయిపోయింది. ఆయిల్ అయితే పైకి తేలి కర్రీ అయితే సూపర్గా ఉంటుందండి. కొంచెం గ్రేవీలా ఉండాలి కాబట్టి నేనైతే గట్టిగా అవ్వకుండా కర్రీ చల్లారక అయితే గట్టిగా అయిపోతుంది. ఇలానే దించేసాను.
ఎంతో టేస్టీ ఆలు కర్రీ తయారైపోయింది చూసారా. నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్ది. కొత్తగా చూసేవాళ్ళు నేను పెట్టి మీ వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్ది. వెళ్తూ మీ లైక్ అయితే చాలా ఇంపార్టెంట్. ఆ లైక్ అయితే ఒక లైక్ అయితే ఇచ్చేసి నాకైతే కంపల్సరీ కామెంట్ చేయండి. వీడియో స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళు కంపల్సరీ వీడియో స్కిప్ చేయకుండా చూసామని ఒక కామెంట్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.